అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని మనకందించే రాశి ఉసిరికాయలతో ఒక మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే ఆమ్లా మురబ్బా. ఎండతో అవసరం లేకుండా చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకుని సంవత్సరం పాటు నిలవ పెట్టుకునే ఆమ్లా క్యాండీ రెసిపీ అండి. రోజుకి ఒక్క పీస్ తిన్నా చాలు, మనకి ఆరోగ్యం అందినట్టే. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరం అంతా తినచ్చు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేంత వరకు కూడా వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు కూడా. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఆమ్లా క్యాండీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. అలాగే ఆమ్లాతో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా 1/2 kg దాకా రాసి ఉసిరికాయలు తీసుకోండి. ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసేసి నీట్గా తడి లేకుండా తుడిచేసుకోండి. ఉసిరికాయల్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. అంతేకాదు డీటాక్సిఫికేషన్కి కూడా ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. వీటిని డైలీ కన్జ్యూమ్ చేయటం వల్ల లివర్కి మంచిది, ఐస్కి మంచిది, హెయిర్కి మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది. వెయిట్ మేనేజింగ్కి కూడా హెల్ప్ చేస్తాయండి ఈ ఉసిరికాయలు. అంతేకాదు యాంటీ ఏజింగ్గా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే రోజు తినటం వల్ల యవ్వనంగా ఉంటారనమాట. మరి ఊరికినే ఈ కార్తీక మాసంలో మన పెద్దలు ఉసిరి చెట్టుకి పూజ చేస్తారా చెప్పండి? ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే ఉసిరి చెట్టుని దైవంగా మన హిందువులు భావిస్తారు. సో ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఉసిరికాయని తీసుకుని తినటం చాలా మంచిది. ఈ ఉసిరికాయల్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకుందాం. స్టీమర్ని పెట్టుకుని స్టీమర్లో నీళ్లు పోసి పైన ఈ 1/2 kg ఉసిరికాయల్ని కూడా ప్లేట్లో పెట్టుకుని మూత పెట్టి స్టీమ్ చేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేయాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ఉసిరికాయల్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయల్లోంచి మధ్యలో ఉండే సీడ్స్ని సపరేట్ చేసేసేయాలి. ముక్కలన్నిటిని సపరేట్గా చేసుకోండి. ఈ ఉసిరి ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఉసిరి ముక్కలతో పాటుగా 4 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి. అల్లం కూడా మన హెల్త్కి చాలా మంచిది. అది ఎస్పెషల్గా ఈ చలికాలంలో జలుబు, దగ్గు, కఫం, గొంతు నొప్పి ఇలాంటి వాటన్నిటిని కూడా దూరం చేస్తుంది. ఇప్పుడు ఈ అల్లాన్ని, ఉసిరి ముక్కల్ని వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్ళు అనేవి వేయకుండా ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి జస్ట్ 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అనేది ప్యాన్కి స్టిక్ అయిపోకుండా ఉండడం కోసం మాత్రమే వాడతాము. నెయ్యి వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆమ్లా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. అండ్ ఈ ఆమ్లా పేస్ట్తో పాటుగా మనం ఎంత క్వాంటిటీ అయితే ఆమ్లా తీసుకున్నామో ఆ క్వాంటిటీకి ఈక్వల్గా అంటే 1/2 kg దాకా 500 grams దాకా షుగర్ వేసుకోండి. ఇక్కడ షుగర్కి బదులుగా మీరు బెల్లం అయినా వాడచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను కలర్ అండ్ టెక్స్చర్ కోసం షుగర్నే యూస్ చేస్తున్నాను. అండ్ షుగర్కి బదులు పిల్లలకి పెట్టాలి అనుకుంటే పటికి బెల్లం కూడా వాడచ్చు. దీన్ని మనం రోజు తినాలని చెప్తున్నాను కాబట్టి కష్టంగా కాకుండా ఇష్టంగా తినాలి కదా. సో పెద్దలైనా ఈవెన్ పిల్లలైనా కూడా ఇష్టంగా తినడం కోసం నేను షుగర్ క్వాంటిటీ కరెక్ట్గా వేస్తున్నానండి. మీరు తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? పంచదార వేసిన తర్వాత కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో మధ్య మధ్యలో కదుపుకుంటూ కనీసం 10 నుంచి 15 నిమిషాలైనా దీన్ని ఉడికించాలి. ఇలా కాస్త దగ్గర పడి చిక్కబడుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి, కొంచెం చట్పటాగా ఉండడం కోసం. లేకపోతే నార్మల్ సాల్టే రుచికి తగినంత వేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం మీ దగ్గర ఉంటే గనక ఫైన్గా పౌడర్ చేసుకున్న సోంపు పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం టేకింగ్ అండి, ఎందుకంటే ఇది మనకి క్యాండీలా తయారవ్వాలి కదా. సో ఇందులో ఉండే మాయిశ్చర్ అంతా పోయి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే కనుక చిక్కగా కన్సిస్టెన్సీ అనేది ఉండకట్టే విధంగా రావాలన్నమాట. సో అందుకని మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మీకు అట్లీస్ట్ 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఇలా కాస్త జామ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకుని అందులోకి కొద్దిగా నీళ్లు వేసి డైల్యూట్ చేయండి. ఇలా ఉండలేకుండా మిక్స్ చేసుకుని ఈ కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని ప్యాన్లోకి వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ మరొక 15 నిమిషాల పాటు ఉడికించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ప్యాన్కి స్టిక్ అవుతున్నట్టుగా అనిపిస్తే కనుక 1 టీ స్పూన్ దాకా నెయ్యి ఎక్స్ట్రా వేసుకుని కలుపుతూ ఉండండి. కన్సిస్టెన్సీ అనేది ఉండకట్టాలండి. కాస్త కొంచెం ఇందులోంచి మిక్చర్ తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. చల్లారాక ఉండ చేస్తే మీకు ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. కొద్దిగా సాఫ్ట్ బాల్ లాగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. దించే ముందు ఒక 6 చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండేసేసి బాగా కలిపేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి
చేసి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకున్న బటర్ పేపర్ మీదకి ఈ మిక్చర్ని వేసుకోవాలి. లైట్గా చల్లారేంత వరకు కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బటర్ పేపర్తో ఫోల్డ్ చేస్తూ కాస్త చల్లారపెట్టండి. కొద్దిగా చల్లారాక కాస్త హార్డ్ అవుతుంది కదండి, అప్పుడు ఇంకొక బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేసి దీనిపైన పెట్టి చపాతీ కర్రతో ఈవెన్గా రోల్ చేసుకోండి. చుట్టూ ఉండే ఎడ్జెస్ని సరి చేసుకుంటూ ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా రోల్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేసేయండి. కంప్లీట్గా చల్లారాక వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. నైఫ్తో కానీ లేదా పిజ్జా కట్టర్తో కానీ ఈవెన్గా కట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలనుకుంటున్నారో, అంటే డైలీ మీరు కన్జ్యూమ్ చేయడానికి ఏ సైజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో పీసెస్గా కట్ చేసుకోవటమే. ఇవి కాస్త స్టిక్కీగా ఉంటాయండి. సో ఆ స్టిక్కీనెస్ లేకుండా ఉండడం కోసం కొంచెం షుగర్ పౌడర్ని కానీ గ్లూకోజ్ పౌడర్ని కానీ తీసుకుని అందులోకి ఈ పీసెస్ అన్నిటినీ కూడా వేసుకుని డస్ట్ చేసుకుంటే పైన మీకు ఆ సాఫ్ట్ లేయర్ అనేది వచ్చి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ క్యాండీస్ అన్నిటినీ కూడా ఎయిటెడ్ జార్లో వేసేసుకుని బయట పెట్టేసుకోవచ్చు. లేదా కలర్ టెక్స్చర్ ఏమీ మారకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మీకు 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. రోజుకొకటి చక్కగా తీసుకుని తినేసేయచ్చు. మనం అల్లం మురబ్బా ఎలా తింటాం అలాగే ఈ ఆమ్ల మురబ్బా అనమాట. మరి మీరు కూడా ఈ సీజన్లో ఉసిరికాయలు చక్కగా మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి ఇంటికి తెచ్చేసుకుని సులువుగా ఈ రెసిపీని తయారు చేసుకుని స్టోర్ చేసుకోండి. డైలీ ఒకటి తినండి. మరి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.